లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి 2 రోజుల పాటు కిషన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలోని పార్టీ నేతల మధ్య గ్యాప్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అగ్ర నాయకత్వం నేతలను సమన్వయం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై కూడా చర్చించనున్నారు. సంక్రాంతి తర్వాత కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని భావిస్తోన్న కిషన్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు సొంత టీంను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి 2 రోజుల పాటు కిషన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలోని పార్టీ నేతల మధ్య గ్యాప్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అగ్ర నాయకత్వం నేతలను సమన్వయం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై కూడా చర్చించనున్నారు. సంక్రాంతి తర్వాత కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని భావిస్తోన్న కిషన్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు సొంత టీంను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ సమాయత్తమవుతోంది. సో ఎలాగైనా అత్యధిక సీట్లు సాధించాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల మీద బీజేపీ తెలంగాణ శాఖ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. రానున్న పార్లమెంట్ ఎన్నికలు మరొక 90 నుంచి 100 రోజుల్లోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కనీసం డబుల్ డిజిట్ అంటే 10 స్థానాలను సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. మొత్తంగా 35% ఓట్లను సాధించాలనేది బీజేపీ తెలంగాణకు ఏదైతే బీజేపీ అగ్రనేత అమిత్ షా విధించిన టార్గెట్. ఈ టార్గెట్ ను రీచ్ కావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా నేతల మధ్య సమన్వయ గ్యాప్, ఏదైతే సమన్వయ లోపం ఉందనేది బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ అంశం మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ వల్లనే ఆశించిన మేర ఫలితాలు రాలేదనేది వాళ్ళు ఏదైతే ఒక సమీక్షలో వాళ్ళకి తేలింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతను అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బీజేపీ అగ్రనేతలు అప్పగించారు. ఇందులో భాగంగానే రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ బీజేపీ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో 2 రోజుల పాటు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కావచ్చు, రూట్ మ్యాప్, అన్నిటికీ మించి ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోబోతున్నారు. అంటే ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి, ఎప్పుడు ప్రచారం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎలా ప్రజలను తమ వైపు తిప్పుకోవాలనే అంశం మీద ఈ 2 రోజుల పాటు సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతో పాటుగా నేతల మధ్య గ్యాప్ ను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోబోతున్నారు. సో 17 అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో కనీసం డబుల్ డిజిట్ అంటే 10 స్థానాలను సాధించి ప్రధానమంత్రి మోడీ 3వ సారి ప్రధాని అవటానికి తెలంగాణ నుంచి మెరుగైన స్థానాలను అందించాలనేది బీజేపీ లక్ష్యంగా ఉంది. ఇక సంస్థాగతంగా కూడా పార్టీ ప్రక్షాళన మీద రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఎందుకంటే గతంలో అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ తన టీం ను అప్పట్లో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల అధ్యక్షులు కావచ్చు, పదాధికారులు కావచ్చు, పార్టీలో వివిధ పదవులను సహజంగానే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఎక్కువ మందికి ఇచ్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి పూర్తి స్థాయి అంటే ఆయన జూలై 4వ తేదీనే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తన టీం ను సిద్ధం చేసుకోలేదు. పాత టీంతోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మాత్రం తన సొంత టీంతో ఎన్నికలకు వెళ్లాలని కిషన్ రెడ్డి భావిస్తారు. అందులో భాగంగానే కొన్ని సంస్థాగతంగా తీసుకోవాల్సిన నిర్ణయాల మీద కూడా అంటే మార్పులు చేర్పుల మీద కూడా రేపటి నుంచి జరగబోయే సమావేశంలో చర్చించబోతున్నారు. అందరికీ తన అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత, అందరూ అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత కొన్ని జిల్లాల అధ్యక్షులు కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయని అధ్యక్షులు తొలగించి
కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం ఆలోచన ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేపటి నుంచి 2 రోజులు కీలకమైన సమావేశాలు బీజేపీ ఏర్పాటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.